ఈ ముహూర్తం ఎంత బావుంది అంటే, మా హౌస్ వర్క్స్ ఇంకా ఫినిష్ అవ్వకుండానే మేమైతే గృహప్రవేశం చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత తెలిసిందేంటంటే, యూట్యూబ్ చూస్తే ప్రతి ఒక్కళ్ళింటికి గృహప్రవేశం అదే డేట్‌లో ఫిక్స్ చేసుకున్నారు. లైక్ లాస్య మంజునాథ్, వితిక షేరు ఈ సెలబ్రిటీస్ గృహప్రవేశాలు కూడా సేమ్ డేట్స్‌లో అయ్యాయి. అండ్ మా గృహప్రవేశం వచ్చి చాలా సింపుల్‌గా 2, 3 ఫ్యామిలీస్ మధ్యలో చేసుకున్నాము. అండ్ మా పిల్లల హడావిడితో గృహప్రవేశం అయితే చాలా శుభకరంగా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ ఈవెంట్ కోసం నేను 1 మంత్ బిఫోర్ నుంచి నిద్రపోలేదండి. నాలాంటి వాళ్ళు ఉంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో హాజరు వేసుకోండి. ఈ న్యూ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను, నేర్చుకుంటాను. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మిడ్‌నైట్ ముహూర్తం రావడం వల్ల పిల్లలు కొంచెం సేపే ఉండగలిగారు. తర్వాత వాళ్ళని ఇంటికి పంపించేసాము. పెద్దవాళ్ళు మాత్రమే ఇక్కడున్నారు. అండ్ ఫస్ట్ మేము వ్రతం చేసుకున్నామనమాట. వ్రతంలో మాకు పెద్దమ్మ, పెదనాన్న బట్టలు పెట్టారు. సో, ఈ వ్రతం అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ 2 అయిపోయింది మిడ్‌నైట్‌లో. తర్వాత ఒక 2, 3 అవర్స్ గ్యాప్ తర్వాత మాకు గణపతి హోమం స్టార్ట్ అవ్వాల్సి ఉంది. సో, ఆ 2, 3 అవర్స్ నిద్ర ఆపుకోవడానికి మేము పడిన పాట్లు అన్నీ ఇన్ని కాదు. సో, ఆ మధ్య గ్యాప్‌లో మా చెల్లి, అక్కతో కొంచెం కామెడీ అది నడిచి ఎలా అయితేనే ఆ నిద్ర అయితే తట్టుకొని నిలబడ్డాము. సో, 3 అవర్స్ అయిన తర్వాత మాకు గణపతి హోమం కూడా స్టార్ట్ అయిపోయింది. అది అయ్యేసరికి మాకు 7:00 అయిపోయిందనమాట. ఆ హోమం మంటలకి అస్సలు ఎంత వేడి అంటే అస్సలు తట్టుకోలేకపోయాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా. చుట్టూ శ్రీనివాసరావు గారి దంపతులు ఏమవుతారండి? అల్లుడు గారు. అల్లుడు గారు చేసుకుంటున్నాండి గణపతి హోమం ఉందన ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తూ నూతన వస్త్రద్వయములు అలా ఇచ్చేసి హోమం తర్వాత బాబాయ్ పిన్ని బట్టలు పెట్టారు. దాంతో గృహప్రవేశం ఫినిష్ అయింది. ఆఫ్టర్నూన్ లంచ్ అరేంజ్ చేశాము. అండ్ 3 డేస్ నిద్ర చేయాలి అంటారు కదా, ఆ క్లిప్ ఒక నా మెమరీ కోసం యాడ్ చేసుకున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్.